నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతం పిచ్చుకుల్లంక. మంత్రి కందుల దుర్గేష్ పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తాం. గోదావరి తీరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. అలరించిన చిన్ని కృష్ణుని వేషాధారణలు. రాజమండ్రిలో ఘనంగా భారతరత్న మదర్ తెరీసా జయంతి వేడుకలు. సేవామూర్తికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. ఇదంతా ప్రతిపక్ష కూటమి దుష్ప్రచారమని ఆగ్రహం. సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకులంకలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఓబరాయ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై సమీక్షించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆత్రేయపురం మండలం పిచ్చుకులంక గ్రామంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఓబరాయ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఓబరాయ్ హోటల్స్ ప్రతినిధులు శంకర్, నవీన్ గోస్వామి, మాలోన్ తనేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఓబరాయ్ హోటల్స్ ప్రతినిధులు పిచ్చుకులంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరిగిందని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ పర్యాటక శాఖ మంత్రిగా తనతోనూ పిచ్చుకులంక పర్యాటక అభివృద్ధిపై చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓబరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఇప్పటికే గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో విల్లా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములవుతామని వారు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి వద్ద పిచ్చుకులంక గ్రామంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రకృతి సంపద ఉందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకురావాలని వారికి చెప్పడం జరిగిందని దుర్గేష్ పేర్కొన్నారు. ఆ మేరకు ఓబరాయ్ హోటల్స్ ప్రతినిధి బృందం నేడు పిచ్చుకులంక గ్రామాన్ని సందర్శించడం జరిగిందని దుర్గేష్ పేర్కొన్నారు. పిచ్చుకులంక పర్యాటక ప్రాంత అభివృద్ధిపై శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందం, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లు వివరించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి టూరిజాన్ని అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాలోని దేవాలయాలకు వచ్చే యాత్రికులు అన్నవరం సత్యనారాయణ స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి, ధవళేశ్వరంలో లక్ష్మీ జనార్దన స్వామి, అంతర్వేది, కోరుకొండల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు టెంపుల్ టూరిజంగా ఉన్నాయని పేర్కొన్నారు. మారేడుమిల్ల వంటి ప్రాంతాల్లో పర్యావరణానికి హితమైనటువంటి ఈకో టూరిజం, రాజమహేంద్రవరం గోదావరి తీరం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేరళం తలపించే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయని దుర్గేష్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పిచ్చుకులంక ప్రాంతంలో ఉత్తరం వైపుగా ఉన్న 56 ఎకరాల స్థలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ పిచ్చుకులంక ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఓబరాయ్ గ్రూప్ సంస్థ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం అభినందనీయమన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధి మూలంగా స్థానికంగా ఉన్న యువతకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. పిచ్చుకులంక సుందరమైన ప్రాంతమని తెలిపారు. రాజమహేంద్రంలో హేవ్లాక్ బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. కడియపలంక ప్రాంతం బోట్ షికారుకు అనువైందని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబరాయ్ గ్రూప్స్ వైస్ చైర్మన్ ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, పర్యాటక శాఖ మంత్రులు స్వామినాయుడు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి వెంకటాచలం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, స్థానిక నాయకులు బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా అదేవిధంగా కడియం నర్సరీస్, ముఖ్యంగా కడియం నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది. అవి చూడొచ్చు. అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయడం అనేటువంటి కార్యక్రమం, ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఓబరాయిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలను ఉన్నట్టుగా కనపడింది. దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం, రమ్మని. వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల యొక్క
ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్లేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి వారు కూడా సమ్మతించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, టూరిజం మంత్రిగా నేను గాని పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి స్పష్టం చేశారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురంధరేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకుని వస్తే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చర్చల్ని, మసీదుల్ని కూల్చేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని, కావాలని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. అందువల్లే ఎన్నికల్లో సీట్లు తగ్గాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏనాడు మసీదులు, చర్చిలు కూల్చాలని గాని, రిజర్వేషన్లు ఎత్తివేయాలని కానీ బీజేపీ ఎప్పుడూ ఆలోచించలేదని వివరించారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజాహితంగా తమ పార్టీ పనిచేస్తోందన్నారు. భారతదేశంలో ఈ రోజుకి సభ్యుల సంఖ్య 18 కోట్ల వరకు ఉందని పురంధరేశ్వరి తెలిపారు. ప్రతిపక్ష కూటమి దేశాన్ని విభజించాలనే ఆలోచనలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి తీసుకొస్తే 370 ఆర్టికల్ని మళ్లీ తీసుకొస్తామని చెప్పారని ఉదహరించారు. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్స్ వంటి అనేక నిర్ణయాలను బీజేపీ తీసుకుందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడవాల రామకృష్ణారావు, అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోర రామచంద్రరావు, పరిమిరాధ, హారిక, రజని, కాలిపు సాయిరాం, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా సంఖ్య పెరుగుతూ ఈసారి ఎన్నికల్లో 240 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది. అంతకుముందు 2019లో 303 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో, ఇండి కూటమి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా రిజర్వేషన్స్ని ఎత్తివేస్తారని, చర్చిలు, మసీదుల్ని కూల్చివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత సీట్లు తగ్గినటువంటి విషయాన్ని మీకు తెలియ. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. స్థానిక దేవీ చౌక్ దశావతార సీతారామాలయంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు కామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 100 మంది చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో పోటీల్లో పాల్గొన్నారు. కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ మెమెంటోస్ అధినేత రాజశేఖర్, రాజ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్ని కృష్ణుని వేషధారణ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కొల్లి మంగతయారు, పివిఎస్ కృష్ణారావులు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, పుచ్చల రామకృష్ణ, శ్రీకాకుళపు సీతారామాంజనేయులు, బొమ్మిశెట్టి బాబ్జీ, బర్ల గిరిజ, బాబీ, కేవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అతిథులు, ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పొందడానికి కాలక్రమంలో తప్పకాంచన గౌరవకి రాధే బృందావనేశ్వరి పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ తెలుసు. ఒక స్థాయి వరకు చిన్నపిల్లలందరినీ కూడా
చిట్టి చిట్టి అడుగులు వేస్తున్న శ్రీకృష్ణుని మనం తలుచుకుంటాం. కానీ ఒక వయసు వచ్చిన పెద్దలందరికీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ యొక్క ప్రవచనం మనం వినాలి. లోక కళ్యాణం కోసం ఏదైతే మంచిని అందరూ కూడా సమాజంలో తీసుకెళ్లాలని చెప్పారో ఆ ఆలోచనతో మనం అందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించిన కమిటీ సభ్యులకు, ఇచ్చేసిన మా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు, రవికలన్నీ మూట కట్టి రమణ కృష్ణుడు, చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు, రవికలన్నీ మూట కట్టి రమణ. రాజమండ్రిలో వేదశాస్త్ర పరిషత్ 88వ వార్షిక వేద సదస్సు ఘనంగా నిర్వహించారు. స్థానిక త్యాగరాజ నారాయణదాసు సేవా సమితిలో కంచి కామకోటిపీఠం 70వ పీఠాధిపతులు జగద్గురు శంకర విజేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ ఆశీస్సులతో 88వ వార్షిక వేద సదస్సు నిర్వహించారు. వేదశాస్త్ర పరిషత్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేదశాస్త్ర పరిషత్ 88వ వార్షిక వేద సదస్సులో ప్రవచనకర్త అభినవ ఉషశ్రీ తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రి ప్రవచనం చేశారు. శ్రీమద్ రామాయణం వేద ప్రకాశనం అనే అంశాలపై ప్రవచనం కొనసాగింది. ఈ కార్యక్రమానికి వేద పండితులు, వేదశాస్త్ర పరిషత్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు విచ్చేశారు. అనంతరం తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రిని కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఎవడో మరణించాడు, వెళ్ళిపోతున్నావు, కానీ అంత పని మనం చెయ్యలేం. కానీ రాముడు చెప్పిన మాట, ఎవరో మరణించాడు వెళ్ళిపోతున్నావు, ఏవండి ఏంటి, వాడికి ఎవరూ లేరండి. సరే అమ్మాయి నేను ఇంటికి రావడానికి ఆలస్యం ఉందమ్మా, అనాథ ప్రాంతాన సంస్కారం చేయాలి. ఈ మాటలు కాదండి, మాటలు ఇది చెప్పేస్తున్నాను నేను, నీ వెళ్ళి చెయ్యాలి. అది అనాథ ప్రాంతాన సంస్కారం చెయ్యాలమ్మా. ఇవాళ నాకు బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప యోగం కలిగింది, నాకు మంచి ఉపకారం జరుగుతోంది, ఎంతో అవకాశం దొరికిందమ్మా, నేను తర్వాత వస్తానని అమ్మకి చెప్పు అని రాముడు చెబుతాడు. అనాథ ప్రేతం కలిసినప్పుడు వెంటనే వాడికి సంస్కారం చేసి, వాడి పేరు తెలియదు, అనామని నామం లేదు వాడికి, వాడి నామం ఏమిటో తెలియదు మనకి, వాడు ఎవడో తెలియదు. రాజమండ్రి కోర్కొండ రోడ్ శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. స్కూల్ డైరెక్టర్ గంటా విజయ్ సునీల్ కుమార్, మాధవి పుష్పలత, విజయవాణి, యాని, పేపర్ మిల్ రాజు, హెచ్ఎం సంజన, స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారులకు బాల్యం నుండే అవగాహన కల్పించడం ద్వారా ముందు తరాలకు వీటి యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందని వివరించారు. భవిష్యత్ తరాలకు పండగల విశిష్టత, పరమార్థం తెలియజేయాలన్న సత్సంకల్పంతోనే శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు కృష్ణుడు గోపిక వేషధారణలో వచ్చి అందరినీ విశేషంగా అలరించారు. చిన్నారుల నృత్యాలు, కోలాటం, ఉట్టికొట్టడం తదితర ప్రదర్శనలు ఎంతగానో తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. రాజమండ్రి ఆదమ్మదిబ్బలో శ్రీ దానవాయిబాబు సంబరాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక ఆదమ్మదిబ్బ ప్రాంతంలో దానవాయిబాబు ఆలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరానికి రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, యువ నాయకుడు జకంపూడి గణేష్, 36వ వార్డు మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ, డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ విచ్చేసి
స్వామివారిని దర్శించుకున్నారు. దానవాయి బాబు ఉత్సవ కమిటీ సభ్యులు తేజ, రాంబాబు, పండు, వెంకన్న, ఉమా, కుమార్, నరసింహ, వీరబాబు, నానాజీ, కృష్ణ, రవికుమార్, రమణ, సత్యబాబు, దుర్గాప్రసాద్, దేవి, రాము, శివ, శ్రీవన్, కన్నయ్య, సాయి, వారధి సాయి, వీరబాబు తదితరులు ఏర్పాట్లు నిర్వహించారు. మదర్ తెరీసా పుట్టినరోజున గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో ఆదిత్య వాలంటీర్లు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు గౌతమి జీవకారుణ్య సంఘంలో మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి పండ్లు, బిస్కెట్లు, చీరలు, పంచలు, తువ్వాళ్లు పంచడం జరిగింది. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఈ సేవా తత్పరత పెంచడంలో గంగిరెడ్డి విశేష కృషి చేస్తున్నారని, ఈ కృషి గణనీయమైందని పేర్కొన్నారు. గౌరవ అతిథి డీఎస్పీ కళ్ళ వెంకటేశ్వరరావు, తుమ్మిడి విజయ్ కుమార్, సేవారత్న లోలభట్టు శ్రీనివాసరాజు, సుధాకర్ పట్నాయక్, బాపమణిదీప్తి సొసైటీ పోలీస్ కానిస్టేబుల్ ఆలీ, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, వాలంటీర్లు లక్ష్మీ సుమ, శ్రావణి, మనోజ్, సూర్య, రెడ్ క్రాస్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇస్కాన్ మందిరంలో 150 మంది వాలంటీర్లు భక్తులకు సేవలు అందిస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. తల్లి దగ్గర నుంచే ఈ సేవ దృక్పథం మదర్ తెరీసాకు వచ్చింది కాబట్టి మీరు కూడా తర్వాత మీ పిల్లలు కానీ లేకపోతే ఎవరినైనా చక్కదిద్దాలంటే గర్ల్స్ లేకపోతే తల్లి అయిన తర్వాత ఈ సొసైటీకి మార్పు రావాలంటే వాళ్ళ నుంచే రావాలి. వాళ్ళ పిల్లలే మళ్ళీ మార్పులో మంచి వ్యక్తులుగా తయారవ్వాలి. మీరు మంచిగా పెంచితే ఆ పోలీసులకి పనే ఉండదు అసలు. మరి మీ పని లేకుండా ఎందుకు చేయాలనుకుంటే మీ పిల్లలు కూడా పాడైపోతారు. కాబట్టి మాకు పని లేకుండా చేయండి, మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలి. మీరు ఇక్కడతో ఆపకూడదు. పైన పీజీలకు వెళ్ళాలి. ఇదివరకు మేము చదువుకునేటప్పుడైతే పీజీ అంటే ఆంధ్ర యూనివర్సిటీకే పోవాలి. ఎక్కడ ఎంఎస్సీలు, ఎంఏలు ఏమి ఉండే కావు. మా టైంలో మేము ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చదువుకున్నాం ఎంఎస్సీ. అందు గురించి మీరు అందరూ కూడా ఎక్కడ పెడితే అక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరికినాయి. మన దగ్గరే ఎంసీఏ. స్థానిక ఇనిస్పేట బ్రహ్మకుమారిస్ విశ్వ పరివర్తన మ్యూజియం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్స్పేట్లో బ్రహ్మకుమారిస్ విశ్వ పరివర్తన మ్యూజియంలో పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సరస్వతీపీఠం అధ్యక్షులు తోట సుబ్బారావు, గురు క్రియేషన్ అధినేత గురురెడ్డి, ఆల్ ఇండియా తెలుగు సేన ఏపీ ఉమెన్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి, రెండవ పట్న పోలీస్ స్టేషన్ సిఐ దుర్గారావు గౌరవ అతిథులుగా విచ్చేశారు. రాధాకృష్ణ అలంకరణలో పాల్గొన్న 30 మంది చిన్నారులకు శ్రీకృష్ణ మొమెంటోలు అందజేశారు. సీనియర్ రాజయోగి బీకే శ్రీనివాస్ మాట్లాడుతూ దేహ అహంకారాన్ని జయించిన దానికి గుర్తుగా ఉట్టికొట్టడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రహ్మకుమారిస్ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానవుల్లో అంధవిశ్వాసాన్ని పోగొట్టి చైతన్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీకే శివాని, దేవి ప్రసన్న, లక్ష్మి, నాగేశ్వరరావు, కామేశ్వరరావు, నాగశేషు, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, Sri Krishna. Happy birthday to you. Happy birthday to you. శ్రీకృష్ణుడితో పాటు మనందరికీ కూడా సతీయుగంలో ప్రతి బాలిక శ్రీ రాఘవలే, ప్రతి బాలుడు శ్రీకృష్ణుడు వలె ఉంటారు. వారి రాజ్యంలో అంతా కూడా సుఖము, శాంతి, ఆనందాలతో కోలాహలంగా ఉంటుంది.
ఇక్కడ కూడా చూడండి, బర్త్డే టు యూ శ్రీకృష్ణ, హ్యాపీ బర్త్డే టు యూ. భారతరత్న మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మదర్ తెరిసా 114వ జన్మదిన వేడుకలు సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవన్లో జరిగాయి. సంఘ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, మార్సెట్ సత్యనారాయణ, జాంశెట్టి అప్పాజీ, బండి నరేంద్రబాబు, గోరుగుంతుల వరప్రసాద్, కెకే సంజీవరావు, పడాల అప్పారావు, ఎం పార్వతి, బుల్లయ్య, బేరా చంటి, ఎల్లాజోసెల భాస్కర వెంకట శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇది కేవలం ఈ సమాజంలో ఉండేటటువంటి దరిద్ర నారాయణులకి సేవ చేయాలి అనేటటువంటి ఆవిడ సంకల్పానికి ప్రతిరూపంగా కొందరికి కొంత సహాయం చేయగలుగుతున్నాం. ఆవిడ స్ఫూర్తియే ఇందుకు కారణం. ఆవిడికి జోహార్లు అర్పిస్తూ నమస్కారం. ఇటువంటి అందరూ కూడా నిరుపేదలు ఎక్కడన్నా ఉండుంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి మదర్ తెరిసాకి ఆదర్శంగా మనం అందరం నిలబడాలని చెప్పేసి కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దల దగ్గర సెలవు తీసుకున్నాను. ఆర్యాపురం శ్రీ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైత్ర మిషన్ ఆశ్రమం రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు త్రిదండి స్వామి, భక్తి కంకణ బన మహారాజ్ ఉదయం 4:30కు మంగళహారతితో మొదలుపెట్టి తులసి ప్రదక్షిణ, నగర సంకీర్తన, గోపూజ, హరినామ సంకీర్తన తదితర కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బివి సత్యనారాయణ, రంగప్రసాద్, నిమ్మలపూడి గోవింద్, పలువురు భక్తులు పాల్గొన్నారు. మల్లైపేట బస్టాండ్ సెంటర్లో భారతరత్న మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు మల్లైపేట బస్టాండ్ సెంటర్ మదర్ తెరిసా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీకే విశ్వేశ్వరరెడ్డి విచ్చేశారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో నడవాలని కోరారు. ట్రస్ట్ సభ్యులు, అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ మదర్ చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయభాస్కర్, దత్తు, గంగిపాముల సురేష్, దుర్గారావు, రాజ్ కుమార్, రవితేజ, చిరంజీవి రాజు, ప్రభాకర్, సోమరాజు, రేణుక, సుమతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన భారతదేశంలో ప్రతి వాడు కూడా నేను ఏదైనా మీకు ఇస్తే నాకేంటి, మీకు సేవ చేస్తే నాకేంటి అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు కూడా నేను ఓటేస్తే నాకేంటి అనే పద్ధతిలో ఉన్నారు. కానీ అటువంటి ఏమి లేకుండా ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి మహానుభావురాలు మరి మదర్ తెరిసా గారిని హృదయపూర్వకంగా మరి ఆవిడని అభినందిస్తూ మరి ఆవిడ ఆశయాలు అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా కొనసాగించాలని ఆ సేవాభావాన్ని అందరూ ఒక మహా మనిషిని మనం కొనియాడుకుంటూ ఎంతో గొప్ప విషయము. కాబట్టి అందరూ ఆవిడ అడుగుజాడలో మదర్ తెరిసా అడుగుజాడలో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ 114వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం. కడియం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడియం బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయ గోశాలలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణ భగవాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి గోరక్షణ సేవా సమితి సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు గిరిజాల బాబు, రామకృష్ణ తులసి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు గోపూజ, అర్చనలు, అభిషేకాలు, వస్త్రాలంకరణ, తులసిమాలతో శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ, రాధ, గోపికల వేషధారణతో భక్తులను ఆలరించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆనాం డైరెక్టర్ తుమ్మా తాతానాయుడు, సత్యవేణి దంపతులు కడియం గిరిజాల వారి వీధిలో కృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి పూజలు విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో బ్రహ్మరాంబికా సమేత మల్లేశ్వర స్వామి గోరక్షణ సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, గిరిజాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 2వ వార్డ్ గోపాల్ నగర్ పుంత రోడ్లోని శ్రీకృష్ణ స్వామి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. గోపాల్ నగర్ పుంత రోడ్లో గల శ్రీకృష్ణ స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోలాటాన్ని ఎంపీ పురంధరేశ్వరి తిలకించి చిన్నారులతో ముచ్చటించారు. గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ కృష్ణుని స్ఫూర్తి బాధ్యతలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫలితాన్ని ఆశించకుండా ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంధకృష్ణ, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, రెడ్డి మణి, మరుకుర్తి రవి యాదవ్, అంకం గోపి, మానదురి బాబు, కుమార్ యాదవ్, జోగినాయుడు తదితరులు విచ్చేసి శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్నారు. కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో, ఓపికతోటి, ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి, ఓర్పుతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఏదైతే ఆ కృష్ణుడి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో, చిన్ని కృష్ణయ్య అని చెప్పి పిలుచుకునే నాటి నుంచి చివరాఖరిగా ఏదైతే లోక కళ్యాణం కోసం ఏది శ్రేయస్కరం అన్నది సమాజంలో ప్రతి ఒక్కరూ చెయ్యాలన్నది భగవద్గీతలో ఏదైతే రాసిపెట్టి ఉందో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఆయన్ని అభిమానించేవారు, ఆయన్ని కొలిచేవారు. ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా అందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం రుక్మిణి సమేత శ్రీకృష్ణ దేవాలయంలో ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ ఘనంగా చేస్తున్నారు. మరి అందరికీ కూడా అభినందనీయులు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చుట్టుపక్కల అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి మన స్వామివారిని దర్శించుకొని ఆ కోరికలు తీరుస్తారని స్వామివారిని వచ్చి అలా అన్ని పూజలన్నీ ఘనంగా చేసుకుంటుంటారు. అలాగే మేము ఇచ్చిన వన్నపం వరకు మన ఎంపీ పురంధేశ్వరి గారు అందరూ వచ్చి మా శ్రీకృష్ణ స్వామిని దర్శించుకొని వెళ్ళారు. హరే కృష్ణ. బర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నందం గన్రాజ్ సెంటర్లో నిర్వహించారు. నందం గన్రాజ్ సెంటర్లో బర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మంగళవారం 4 గంటలకు శ్రీకృష్ణ ఇల్లు, బొమ్మల కొలువు, ఆనంద్ రోటరీ హాల్లో 3 రోజులు నిర్వహిస్తారు.
ఈ నెల 30వ తేదీన కృష్ణాష్టమి ముగింపు ఉత్సవాల సందర్భంగా పుష్పయాగం మహిళలచే ఉట్టికొట్టించే కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బర్ల సీతారత్నం, అనసూరి పద్మలత, కెకే సంజయరావు, నక్కెళ్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. కడియం మండలం బుర్లంక గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 46వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కడియం మండలం బురిలంక గ్రామంలో వేణుగోపాల స్వామివారి ఆలయంలో 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ పర్యవేక్షణలో భాగవతుల వేణుశర్మ ఆధ్వర్యంలో తన్నింక శ్రీనివాసరావు, మణి, నాగేశ్వరరావు, మంగపు యేసు దంపతులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బురిలంక సెంటర్లో మురళీకృష్ణ స్వామివారి 22వ కృష్ణాష్టమి మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తుల సహకారంతో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇందుకూరుపేటలో R&B రోడ్ వరద నీటిలో కోతకు గురవ్వకుండా డ్రైనేజీ నిర్మాణం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. R&B రహదారికి హైస్కూల్ నుంచి స్థానిక సెంటర్లో ఉన్న ఓరచెరువులోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడ నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి స్థానిక సెంటర్లో ఉన్న ఓరచెరువు వరకు R&B రహదారి పక్క నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. వర్షానికి R&B రహదారి వాగుల వరద నీరు పొంగుతోంది. వాహనదారులు, పాదచారులు చిన్నపాటి వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడటం కాకుండా R&B రహదారులపై పిల్ల కాలువలు తయారై కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు కోత గురవుతోంది. మరోవైపు శ్రీరామ్ నగర్ స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా సిమెంట్ రోడ్డు మీద నుంచి వరద నీరు ఉరకలు వేస్తూ సిమెంట్ రోడ్డుపై నాచుపట్టి అనేక ప్రమాదాలకు కారణమవుతోందని ఆ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో గోదావరి నది ఉప్పొంగడంతో ఆలయాలన్నీ నీట మునిగాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ఉగ్రంగా ప్రవహిస్తోంది. నదిబొడ్డున గల ఆలయాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్గా మారుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నదిబొడ్డుకు వెళ్లరాదని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. రాంకోణ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. జగన్నాటక సూత్రధారి మహావిష్ణు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కళ్యాణం కోసం కృష్ణుడు జన్మించాడని గోదావరి తీరంలో భక్తుల విశ్వాసం. రాజమండ్రి ఇస్కాన్ మందిరం, ఆబాల గోపాలం,
బృందావనాన్ని తలపించింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఇస్కాన్ మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి పూజలు నిర్వహించారు. ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో ఉట్టి మహోత్సవాల్లో భక్తజనం కేరింతలు కొట్టారు. ఉట్టి మహోత్సవాన్ని మనం కూడా ఓసారి వీక్షిద్దాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్థానిక లాలాచెరులో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో మదర్ తెరెసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఉన్న మదర్ తెరెసా విగ్రహానికి లయన్స్ క్లబ్ రాజమండ్రి అధ్యక్షులు ఎంవిఎస్ఎస్ గుప్తా, పూర్వపు గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ సభ్యులు కుమారస్వామి, బుచ్చిరాజు, లక్ష్మీ వసంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతం పిచ్చుకుల్లంక. మంత్రి కందుల దుర్గేష్, పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తాం. గోదావరి తీరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, అలరించిన చిన్ని కృష్ణుని వేషాధారణలు. రాజమండ్రిలో ఘనంగా భారతరత్న మదర్ తెరెసా జయంతి వేడుకలు, సేవామూర్తికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. ఇదంతా ప్రతిపక్ష కూటమి దుష్ప్రచారమని ఆగ్రహం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.